నిర్గమకాండము 33 అధ్యాయాలు మనము దేవుని కృపను బట్టి చూడగలిగాం. ఈ దినాన నిర్గమకాండము 34 అధ్యాయం. ఈ నిర్గమకాండము 34 అధ్యాయం 35 వచనాలు ఉన్నాయి. అయితే 35 వచనాలు ఉన్నప్పటికీ కూడా ఇందులో చరిత్ర భాగానికి సంబంధించిన భాగం ఉంటుంది కనుక త్వరగా ముగించబడుతుంది. కారణం ఏంటంటే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకు సంబంధించింది ఆల్రెడీ ముందు అధ్యాయాల్లో జరిగిన చరిత్ర కనుక ఈ అధ్యాయం 35 వచనాలు ఉన్నప్పటికీ కూడా తేలిగ్గానే మనకు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. కనుక 34 అధ్యాయం అసలు ఉద్దేశం ఏంటి? ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం తెలుసుకుందాం. దేవుడు మోషేకు మరలా 2 రాతి పలకలను ఇచ్చుట. మరలా అన్న మాట ఎందుకు వాడారు అంటే 32 అధ్యాయంలో మోషే 2 రాతి పలకలని పగలగొట్టేశాడు. దేవుడి దగ్గర పైనుంచి వచ్చే ముందు ఏ పలకలైతే తీసుకొచ్చాడో ఆ పలకలని మోషే కిందన జరిగినటువంటి విగ్రహారాధన వల్ల, దూడ చేసుకునే ఆలోచన వల్ల మోషే కోపంతో తట్టుకోలేక ఆ 2 రాతి పలకలు, దేవుడి దగ్గర తెచ్చిన రాతి పలకలు ఏం చేశాడు? పగలగొట్టేశాడు. పగలగొట్టిన దానికి ఒక కారణం ఉంది కనుక దేవుడు మరలా 34 అధ్యాయం, ఇది 32 అధ్యాయంలో పగలగొడతాడు. ఒకసారి మనం 34 అధ్యాయం ప్రారంభ 4 వచనాలు చూడండి. ప్రారంభ 4 వచనాలు అంటే డివిజన్ ఎలా చేసుకున్నాం? 3 భాగాలు. అందులో 34 అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఏముంటుంది? మోషే 2 రాతి పలకలను పట్టుకొని పర్వతమునకు ఎక్కుట. అంటే కొత్తగా మరలా పాత పలకలు లేవు, ఇంకా 2 ఖాళీ పలకలు, ఏమీ రాయలేని పలకలు చెక్కుకొని ఆ 2 రాతి పలకలు తీసుకుని మరలా దేవుడు రమ్మంటాడు. ఈ 4 వచనాల్లో మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కుతాడు. మధ్య భాగం చాలా ప్రాముఖ్యమైన భాగం. దాదాపుగా 5 నుంచి 28 వచనాలతో కూడినటువంటి ఈ భాగంలో ఆ దేశపు నివాసులతో ఏం చేసుకోవద్దంటాడు దేవుడు అంటే నిబంధన వద్దు. చాలా తేటగా చెప్తాడండి. దేశపు నివాసులతో మీరు నిబంధన చేసుకోకూడదు అన్నాడు. అలాగే చివరికి 3వ భాగం 29 నుంచి 35 వచనాల్లో దేవుడు మోషేకు ఏవైతే ఆజ్ఞలు రాయించాడో ఆ రాతి పలకలు పట్టుకొని మోషే రావడం. ఇక్కడ ఖాళీ పలకలు పట్టుకొని పైకి ఎక్కుతాడు. ఇప్పుడు చివరి భాగంలో దేవుడు రాయించినటువంటి ఆజ్ఞలు, ఆ శాసనాలు పట్టుకొని కిందకు వస్తాడు. ఇది ముగింపు. అయితే నిర్గమకాండం 34 అధ్యాయం మొదటి భాగంలో ఉన్నటువంటి 4 వచనాలు చదువుతాను చూడండి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. చూసారమ్మా, మొదటి పలకలు లాంటివే మరొక 2 రాతి పలకలు చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. మరలా నేను రాస్తాను అని మోషేకి చెప్తున్నాడు దేవుడు. ఏ వాక్యమైతే అంటే ఆజ్ఞలైతే పలకలు చెదగొట్టావో, పగలగొట్టేశావో ఆ పలకలు మరలా కొత్తవి చెక్కి తీసుకురా. ఆ ఖాళీ పలకల మీద మరలా నేను ఏ వాక్యమైతే ముందు రాశానో మరలా రాస్తానన్నాడు. 2వ వచనం, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. సీనాయి కొండ శిఖరం మీద నువ్వు ఉండాలి, ఉదయానికి నువ్వు వచ్చేయాలి అని దేవుడు చెప్పాడండి. 3వ వచనం, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఎవ్వరు రాకూడదు, నువ్వు ఒక్కడివే రావాలి. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనానో కనబడకూడదు, అసలు ఏ నరుడు కనబడకూడదు, నువ్వు తప్ప. నీకు మాత్రమే ఇస్తాను, నిన్ను మాత్రమే పిలిచాను. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనానో కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. చూసారా అమ్మ, పశువులు కూడా మేయకూడదు ఈ కొండ మీద. 4, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతి పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. ఇది 4 వచనాలు పూర్తయింది. ఇప్పుడు ఈ 4 వచనాల్లో ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. 2 రాతి పలకలు తెమ్మన్నాడు దేవుడు. ఆ 2 రాతి పలకలు చెక్కాడు. అసలు ముందు జరిగిన సంఘటన 32 అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం. 32 అధ్యాయం 32, 15, 16 చదువుతాను. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాడు కిందకి. ఆ పలకలు ఇరు ప్రక్కల వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి.
ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. 19. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను. ఎవరు చూసారు దూడను నాట్యమాడుతుంటే? ఇశ్రాయేల్ నాట్యమాడుతుండగా ఆ దూడ చేసుకుని ఈ దూడ యెహోవా అని అన్నటువంటి వాళ్ళని చూసి మోషే చూశాడు. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టేశాడు. ఇది సంఘటన. వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు, తాగుతూ ఆడుతూ ఉన్నారు. అదంతా చూసిన మోషే కోపం తట్టుకోలేక, ఏ దేవుడు మీ చేతులతో చేసుకోకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపము నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదని ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞను కొంతమేర కొన్ని ఈ రోజుల్లోనే వీళ్ళందరూ మరలా మట్టిలో కలిపేశారు దేవుడిచ్చిన ఆజ్ఞను. అందుకోసం మోషే తట్టుకోలేక 2 పలకలు పగలగొట్టేశాడండి. రైట్. ఇప్పుడు ఆ 2 పలకలు వాస్తవానికి ఆ 2 రాతి పలకలు అందులో ఏమున్నాయంటే దేవుని యొక్క శాసనములు. చూడండి, వాస్తవానికి ప్రత్యక్ష గుడారం అందరికీ తెలుసు, మనందరికీ. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో మందస్సం ఉండేది. అవునమ్మా? మందస్సం, అతి పరిశుద్ధ స్థలం. ప్రత్యక్ష గుడారం 2 భాగాలు. మొదటిదేమో పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. దేవుని మందస్సం ఎక్కడుండేది? అతి పరిశుద్ధ స్థలంలో. అక్కడ దేవుని మందస్సంలో 3 వస్తువులు ఉండేవి. చిగురించిన అహరోను చేతికర్ర, దేవుని యొక్క మందస్సము లేదా దేవుని యొక్క ఆజ్ఞలు గల రాతి పలకలు, మన్నా గల పాత్ర. నిర్గమకాండం ఒక్కసారి 25వ అధ్యాయం. ఒక్కసారి 25వ అధ్యాయం అయిపోయింది మనకి. ఒక మాట జ్ఞాపకం చేసుకొద్దాం. 25:16 చూడండి. ఆ మందసములో 25:16 నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. అమ్మ, శాసనాలు ఎక్కడ ఉంచమండాలి? మందసంలో ఉండాలి. 21 అక్కడ 21 నేను నీకిచ్చు శాసనములను ఆ మందసంలో ఉంచవలెను. అంటే ఇప్పుడు మందసంలో ఏముండాలి? దేవుని యొక్క శాసనాలు. చూడండి, మందసంలో దేవుని శాసనం. అమ్మ, అసలు శాసనాలు ఎందుకు దేవుడు పెట్టాడు? అసలు శాసనాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, మోషే కొండ దిగి వస్తున్నప్పటికీ వాళ్ళు దూడ చేసుకునే విషయం మోషేకి తెలియదు. చూడండి, ఎంత ప్రయాసతో ప్రజలు నడిపించాలి. దేవుని శాసనాలు తెచ్చి వీళ్ళకి ఇస్తే దేవుని శాసనాల్లో ఏమని రాస్తుందో తెలుసమ్మా? అసలు శాసనాల్లో ఏముంటుందంటే, బుద్ధిహీనులకి ఏం పుట్టిస్తాయి శాసనాలు? జ్ఞానం పుట్టిస్తాయని రాస్తుంది. చెప్తాను నేను. శాసనాలు పాటిస్తే ఏమవ్వు? నువ్వు తలదించుకునే పరిస్థితి నీకు రాదు. అంటే సిగ్గుపడవు. తప్పు చేసినోడు ఏం చేస్తాడమ్మా? సిగ్గుపడతాడు, తలదించుకుంటాడు. కానీ దేవుని శాసనాలు కనుక నువ్వు పాటిస్తే సిగ్గుపడవు, తల ఎత్తుకునేటట్లు చేస్తాడు. నెక్స్ట్, ఆ శాసనాలు మనందరికీ ఆలోచన కర్తలు. అంటే ఈరోజు మన జీవితాలు నడిపించడానికి ఆ మందస్సంలో శాసనాల కోసం మోషే కొండెక్కి సీనాయి పర్వతం ఎక్కి దేవుని దగ్గర నుంచి వస్తుండగా ఈ సంఘటన చూశాడు. వెంటనే ఆ పలకలు పగలగొట్టేశాడు. అంటే బుద్ధిహీనుడికి జ్ఞానం పుట్టించే శాసనాలు, నువ్వు తలదించుకునే పరిస్థితి కాకుండా తల ఎత్తుకునే శాసనాల కోసం మోసే కొండెక్కి వెళ్తే అవి తెచ్చే లోపల వీళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తించారు కింద దూడం చేసుకొని. అందుకే మందస్సంలో శాసనాలుంటే అసలు శాసనాలు దేనికి? 19వ కీర్తన కీర్తనల గ్రంథం 19వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. చూడండి, 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. తర్వాత యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అమ్మా, ఇశ్రాయేల్ అందరూ బుద్ధిహీనులైతే మనం బుద్ధిహీనులుగా ఉండకుండా దేవుని శాసనాలు ఏం చేస్తాయి? నాకు జ్ఞానం పుట్టిస్తాయి అన్నాడు. ఈరోజు దేవుని మాటలు తెలియకే బుద్ధిహీనులుగా మిగిలిపోతున్నారు చాలామంది. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారు. అందుకే వాళ్ళు చేసిన ప్రవర్తన పనుల వల్ల తలదించుకుంటారు కొంతమంది. తలదించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఈరోజు క్రైస్తవులకి అంటే, దేవుని శాసనాలు పక్కన పెట్టి బ్రతికేస్తూ ఉంటాడు. నిజంగా దేవుని శాసనాలు పాటించేవాడు అవి జ్ఞానం కలిగిస్తాయి అన్నాడు. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 24 నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. శాసనాలు ఏమై ఉన్నాయమ్మా? ఆలోచనకర్తలు. అంటే అది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన,
నిజంగా దేవుని శాసనాలు ఏం చేస్తాయంటే, అరే నీకు వచ్చింది మంచి ఆలోచన కాదు అని చెప్తాడు దేవుడు. ఎప్పుడు శాసనాలు నువ్వు తెలుసుకుంటే, ఆయన శాసనాలు తెలుసుకుంటే నీకు వచ్చిన ఆలోచన మంచిది కాదు, అలా చెయ్యొద్దు అంటాడు. కాబట్టి దేవుని శాసనాలు ఆలోచనకర్తలు. 31 యెహోవా నేను నీ శాసనములను హత్తుకుని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నిజంగా దేవుని ఆజ్ఞలు దేవుని శాసనాలు హత్తుకున్నాడు అంటే పాటించేవాడు ఎప్పుడు సిగ్గుపడ్డు, తలదించుకునే పరిస్థితి రాదు. ఈరోజు చాలామంది చూడండి తలదించుకుంటుంటారు యవ్వనస్తులు. ఎందుకురా తలదించుకున్నావు అంటే ఏదో పాడు పని చేశాడు, ఏదో పాప పని చేశాడు. ఎందుకు తలదించుకున్నావు? దేవుని మాటలు కనుక దేవుని శాసనాలు నువ్వు నిజంగా హత్తుకుని బ్రతికితే తలెత్తుకునేవాడివి. ఈరోజు సిగ్గుపడి తలదించుకునే స్థాయికి ఎందుకు వచ్చేసారంటే శాసనాలను పాటించక, అనుసరించక, హత్తుకోక. 36 అక్కడే లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. అంటే ఇక శాసనాల తట్టు ఏం తిప్పమంటున్నాడు కీర్తనకారుడు? నా హృదయం. ఎందుకు నా హృదయం నీ శాసనాల వైపు తిరిగితే నిజంగా నాకు జ్ఞానం వస్తుంది, నాకు ఆలోచన ఇస్తాయి, నన్ను సిగ్గుపడినవు నీ మాటలు, నీ శాసనాలు అని చెప్తున్నాడు. ఈ శాసనాలు నీ ఎక్కడుంటాయన్నాము? మందసములో. 34 నిర్గమకాండం 34 అధ్యాయం. నిర్గమకాండం 34 అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుతాను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలు చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా. అమ్మ, పెందలకడ లేచి అలవాటు ఎంతమందికి ఉంది ఇక్కడ? ఒకవేళ మీకుంటే పెందలకడ ఉదయమందు 10 గంటలకు లేచిన వాళ్ళు ఉంటారు. సోమరపోతులు అంటారు దేవుడు. నిజంగానే 10 గంటలకు లేకూడదు. మనం రోడ్ల మీద 10 గంటలకు బ్రష్ చేస్తుంటారు కొంతమంది. దేవుడు తెలియదు అనుకోండి, 10 గంటలకు బ్రష్ చేస్తుంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆడు లేచిందే 11కో 10కో. అంటే సోమరితనం పెరిగిపోద్ది. అందుకే యాక్టివ్నెస్ ఉండదు, అడిలో చురుగ్గా ఉండడు. ఎప్పుడు చూసినా లేజీగా సోమరితనంగా కనబడుతుంటారు. నాకు తెలుసు చాలామంది. ఎందుకు ఇంత లేజీగా తయారయ్యాడంటే ఎప్పుడూ లేటుగా లేస్తాడండి. ఒక సైంటిస్టు లేదా అనేక మంది చెప్పిన మాట ఏంటంటే, ఉదయాన్నే లేచి చదివిన పిల్లలట మంచి భవిష్యత్తు పొందుకుంటారు. ఉదయాన్నే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు లేపే అలవాటు 5 గంటలకు. తెలుసో తెలియకో మా నాన్న 5 గంటలకు లేపేవాడు. నిజం చెప్తున్నాను. ఆయన త్రాగుబోతు అయి ఉండొచ్చు, కానీ నన్ను ఎప్పుడు 5 గంటలకు లేపేవాడు. ఏదో చిన్న స్థాయి అయినా ఈరోజు నేను పొందుకున్నాను అనిపిస్తుంది. ఆయన ఎలాగున్నా 5 గంటలు లేచి నువ్వు చదవాలంతే. కర్ర తీసాడంటే అయిపోయిందే. 5 గంటలకు లేచి చదువుకునేవాడిని. 5, 4, 3 కాదు కానీ 5. అదే ఆలోచన పెందలకడ లేచిన వాళ్ళు చదివే పద్ధతి చాలా అద్భుతంగా మెదడులోకి వెళ్తుంది పిల్లలకి. కానీ ఈ రోజున్న పిల్లలు చూడండి, పెందలకడ లేవరు. నాకు తెలిసి ఎక్కువ శాతం ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం పిల్లలు పెందలకడ లేవడం లేదు. అందుకే ఉదయకాల ప్రార్థనలో పిల్లలు ఎవరు ఉండరు నా దగ్గర, ఎవరు ఉండరు, తక్కువ. 7వ తరగతి దాటారంటే నేను అంటాను, 6వ తరగతి 7వ తరగతి దాటారంటే ఖచ్చితంగా లేవలసిందే అంటాను. ఖచ్చితంగా లేవలసిందే. మిగతా చిన్నపిల్లల స్టేజ్ దాటిపోతాం మనం. పెందలకడ లేచి అలవాటు ఎవరికి ఉంది తెలుసా? ప్రభు అయినా యేసు ప్రభుకు ఉంది. ఇక్కడ మోషే కూడా ఉదయాన్నే పెందలకడ లేచి ఎక్కడికి రెడీ అయ్యాడు అంటే, పెందలకడ అంటే చీకటి ఉందా? చీకటి పోయినట్ట. చీకటి ఉండగానే సీనాయి కొండకి దేవుడు అన్నాడు, ఉదయమందు పెందలకడ లేచి బయలుదేరిపోతున్నాడు దేవుడు చెప్పాడని. ఈ పెందలకడ లేచి అలవాటు యేసు ప్రభుకు ఉంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. ఒకసారి జ్ఞాపకం చేసుకుని వచ్చేద్దాం. అంటే యేసు ప్రభు మనందరికీ మాదిరి కనుక ప్రభువుకు ఉన్న అలవాటు నాకు ఉండాలి. ఆ మాటను బట్టి అలవాటు చేసుకున్నాను నేనైతే. ప్రభువుకున్న అలవాటు నాకు ఉండాలి. మార్క్స్ వార్త 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే, అందుకే అన్నాను పెందలకడ అంటే అర్థం ఏంటంటే ఇంకా చీకటి ఉన్నట్టు, ఫుల్గా తెల్లవారినట్టు కాదు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండను. అంటే ప్రార్థన చేయడానికి పెందలకడ లేవాలి. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం పెందలకడ లేచే అలవాటు నాకు ఉండాలి. అది ఎవరికి ఉంది? యేసు ప్రభువుకే ఉంది. మోషే చేశారు పాత నిబంధనలో, కానీ కొత్త నిబంధనలో మనందరికీ రక్షకుడైన యేసు ప్రభు కూడా ఆయనకున్న అలవాటు. క్రీస్తు నాకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు కనుక ఆయన ఉంచిన మాదిరిలో నేను కూడా పెందలకడ లేచి ప్రార్థించుకునే అలవాటు నాకు ఉండాలి. పెందలకడ లేచి దేవుని వాక్యం చదువుకునే అలవాటు నాకు ఉండాలి ఖచ్చితంగా. ఉదయాన్నే చదివిన వాక్యం చదవత బుక్స్ చదవండి, మీరు అద్భుతంగా పరీక్షలు రాస్తారు. వాక్యం చదువుకున్న తర్వాత బుక్స్ చదవండి, పిల్లల్ని ఎలా నేర్పించండి, అద్భుతంగా పరీక్షలు రాస్తారు, మంచి స్థాయికి వెళ్ళగలరు. రాజైన హిజ్కియా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో
హిజ్కియా కూడా ఉదయాన్నే లేచి ఆరాధనకి వెళ్ళిపోతాడంటమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతాలు 29:20లో 2వ దినవృత్తాంతాలు 29:20లో అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులు సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. దేవుని మందిరానికి ఇప్పుడు ఆరాధన 5 గంటలకు పెడితే ఎంతమంది వస్తారంటారు అంచనాగా? మనలో మనకి ఆరాధన 5కి పెట్టామనుకోండి, ఎవరో తక్కువగా ఇలాగే ఉంటుంది. ఆరాధన 5 గంటలకు పెడితే ఎంతమంది వస్తారు? 10 గంటలకు పెడితేనే మనం రాలేకపోతున్నాం. పోనీ ఒక సమయం నిర్దేశించుకుంటున్నాం, అయినా సరే ఆరాధనకి సమయం రావట్లేదంటే పెందలకడ లేచి అలవాటు ఎవరికి ఉంది? రాజు అంటే ఖాళీగా ఉన్నవాడా? బిజీగా ఉన్నోడే, చాలా బిజీ పర్సన్. అయినా సరే నాకెన్ని ఒకటే అనుకున్నాడు హిజ్కియా, నేను రాజునే, కానీ రాజ్యాన్ని పరిపాలించే ముందు దేవుని ముఖం చూడాలి. ఆయన ముఖ దర్శనం చేసుకుంటే, ప్రార్థన అయిపోతే ఆ రోజంతా నాకు చక్కగా గడుస్తుంది. అది హిజ్కియా ఆలోచన. మనం కూడా అంతే. మన దైనందిన జీవితంలో మీకు ఎన్నో పనులు చేయొచ్చు, మీరు ఏవో వృత్తులు చేసుకోవచ్చు, డ్యూటీలు ఉండొచ్చు, కానీ మొట్టమొదటి దేవుని దర్శనం అయిపోతే ఆ దేవునితో నేను మాట్లాడడం, నా కంఠస్వరం దేవునికి ప్రార్థన చేసుకుంటే నేను మిగతా నా పనులు చేసుకుంటాను. అది నా ఉద్యోగమో సమస్తం ఆ కార్యాల్లో చక్కగా జరిగేటట్టు దేవుడు చేయగలడు. అనుకూలంగా దేవుడు చేస్తున్నాడు ఇప్పటికీ కూడా మనందరి జీవితాల్లో చేస్తాడు. పెందలకడ లేచి మొట్టమొదటిగా ఆయన ముఖదర్శనం చేసుకుని నువ్వు అడుగు బయటికి వెళ్తే, అందుకే అంటాను, ఆయన ముఖదర్శనం చేసుకోకుండా నీ ఇంటి గడప దాటద్దు. ఎప్పుడు ఇంటి గడప దాటకూడదు. దేవుని దర్శించకుండా మన ఇంటి గడప ఎప్పుడు దాటద్దు. అది మనకి మంచిదైతే కాదు. లూకాసు వార్తలో యేసుప్రభు కాలం నాటి ప్రజలు ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను చూడండి. యేసుప్రభు కాలం నాటి ప్రజలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నారంటే, కొంతమంది లూకాసు వార్త 21:38లో ఇలా రాయబడి ఉంది. లూకాసు వార్త 21:38లో ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. యేసుప్రభు మాటలు వినడానికి వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చేవారమ్మా? పెందలకడ వచ్చుచుండిరి. అంటే యేసుప్రభు మాటలంటే అంత ఆసక్తి ఉంది వాళ్ళకి. ఈరోజు దేవుని మాటలంటే ఆసక్తి తగ్గిపోయింది. అప్లోడ్ చేసినట్టున్నారు. దేవుని దైవాసక్తి ఎందుకు తగ్గిపోయిందో చెప్పాను మొన్న ఆదివారం. దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోవడానికి కారణాలు. ఈరోజు యేసుప్రభు మాటలు ఆ రోజు వినడానికట దేవాలయానికి పెందలకడ వచ్చేస్తున్నారట అందరూ కూడా దేవుని మాటలు వినడానికి. అంటే యేసుప్రభు పెందలకడ లేచి అలవాటు ఉంది. యోధారాజైన హిజ్కియా కూడా పెందలకడ లేచి ఆరాధనకి వెళ్ళిపోయే అలవాటు ఉంది. యేసుప్రభు కాలం నాటి ప్రజలు కూడా యేసుప్రభు నోట నుంచి వచ్చే దేవుని మాటలు వినాలని వాళ్ళు కూడా పెందలకడే తండోపు తండాలుగా వచ్చేస్తున్నారట. ఈరోజు దేవుని మాటలు వినడానికి ఆసక్తి ఉందా? ఈరోజు దేవుని మాటలు వినడానికి మనం ఏమైనా ఆసక్తిగా మనం పరిగెడుతున్నామంటారా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు. అందుకే మొదటి భాగంలో 2 రాతి పలకలు తీసుకున్నటువంటి మోషే, ఆ రాతి పలకల్లో ఉన్నటువంటి శాసనాలు, ఆ శాసనాలు మనకి ఏం కలిగిస్తాయో చెప్పాను. పెందలకడ లేచి అలవాటు మోషేకు ఉంది. కొత్త నిబంధనలో ఎవరికి ఉందో కూడా మనం చూస్తాం. 2వ భాగం 34వ అధ్యాయం 5 నుండి 28 వచనాలు, చాలా పెద్ద భాగం. ఈ 5 నుంచి 28 వచనాలలో దేశపు నివాసులతో ఏం చేయొద్దన్నాడు దేవుడు? నిబంధన వద్దు. అమ్మ, నిబంధన మాటకు అర్థం ఏంటి? రాశాను అక్కడ. నిబంధన అంటే ఒప్పందం, అంగీకారం, అంగీకార పత్రాలు ఉంటాయి కొన్ని, అగ్రిమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. మనకి అగ్రిమెంట్ చేసుకుంటారు కదమ్మా. ఏదైనా భూమి తన భూమి విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, ఎవరి దగ్గర తీసుకున్న విషయం, రుణం తీసుకున్న విషయంలో కానీ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే నేను ఇలా ఇచ్చాను, నువ్వు నాకు ఇలా చెల్లించాలి, అది మన ఇద్దరికీ అగ్రిమెంట్. ఇప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేశాడు? నిబంధన. అది ఏ నిబంధన? పాత నిబంధన. దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, ఆ దేశపు నివాసులతో మీరు ఏం చేయొద్దు? నిబంధన చేసుకోవద్దు అన్నాడు దేవుడు. కనాన్లో ఉన్నటువంటి జాతులు ఎన్ని? 7 జాతులు అమ్మ. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, గిర్గాషీయులు అని 7 జాతులు ఉన్నారు. ఈ 7 జాతులతో ఎటువంటి పొత్తు మీరు పెట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లలను వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోకండి. దేవుడు చాలా కరాఖండిగా చెప్పాడు. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అంతే. మన పిల్లలను అన్యులకు ఎప్పుడూ ఇవ్వకూడదు, అన్యులకు ఇవ్వకూడదు. అన్యులతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా విగ్రహారాధన వైపు నడిపించేస్తారు. అంతకన్నా దేవుని ఉగ్రత మరొకటి ఉండదండి. విగ్రహారాధన చేస్తే దేవుడికి అంత పరమ కోపం, దేవుడికి చాలా కోపం.
చూడండి ఒకసారి చదువుదాం ఇప్పుడు. నిర్గమకాండము 24వ అధ్యాయం 34వ అధ్యాయం 5 చదువుతాను నేను. కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు చదువుదాం. 5 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. 6 అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. యెహోవా ఎలాంటి వాడో చెప్తున్నాడు. గుణలక్షణాలు చూడండి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక కోణం. అమ్మ దేవుడికి ఎన్ని కోణాలు ఉన్నాయి? ఒక నాణ్యానికి ఎన్ని కోణాలు ఉంటాయి? హెడ్, టైల్. అంటే బొమ్మ, బొరుసు రెండు ఉంటాయి. ఒక నాణ్యానికి బొమ్మ, బొరుసు ఉన్నది ఎంత వాస్తవమో దేవునికి కూడా రెండు కోణాలు ఉన్నాయి. ఒక కోణంలో దేవుడు ఇలా కనబడతాడు. ఆయన కనికర సంపన్నుడు, దయగలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములు గల దేవుడు. కానీ మరొక వైపు దేవుడు ఉగ్రుడు, భయంకరుడు. ఉగ్రుడు, భయంకరుడు. ఆయన చేతిలో పడుట భయంకరం అంటాడు. మరొక మాట దేవుడు రోషము కలిగిన వాడు అంటాడు. ఆయన రోషం కలిగిన వాడు. దహించు అగ్ని అంటాడు కొన్నిసార్లు. దేవుడు అలాంటి వాడు. అంటే ఎంతవరకు దేవుడు కృప చూపించాలి, ఎంతవరకు ప్రేమ చూపించాలి అంటే యేసుప్రభు కాలంలో మనందరికీ ప్రేమ చూపించి యేసుప్రభు వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుప్రభు ఎలా వస్తాడు? రెండో రాకడలో ప్రేమతో రాడు. వచ్చినప్పుడు ఉగ్రత పడుతుంది మన మీద. ఎవరైతే నమ్ముకోలేదో, ఎవరైతే నమ్ముకుని అలా ఆయన చెప్పిన ప్రకారం జీవించలేదో వాళ్ళ మీద దేవుని ఉగ్రత చూస్తాం. ఇప్పుడు యేసుప్రభు కనికర ప్రేమ సంపన్నుడితో రాడు. ఇప్పుడు ఆయన రెండో రాకడ నార్మల్గా ఉండదు, సామాన్యంగా ఉండదు. భయంకరమైన ఉగ్రతతో వస్తాడు. ఇప్పుడు అగ్ని ప్రళయంతో వస్తాం. ఇప్పుడు జలప్రళయం కాదు, ఇప్పుడు అగ్ని ప్రళయం. పేతురు అంటాడు 2వ పేతురు పత్రికలో, ఇప్పుడు రాబోయేది జలప్రళయం కాదు, అగ్ని ప్రళయంలో కాలిపోతాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వస్తాడు. ఇప్పుడు చదువుదాం 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. చాలా మంచి మాట అండి. తండ్రుల దోషము ఏమన్నా చూడండి ఒకసారి. తండ్రుల దోషం ఎవరి మీదకి వస్తుంది? గ్యారంటీ. తండ్రుల దోషము కుమారుల మీదకి వచ్చును అన్నాడు. పాపం రాదు, గుర్తుపెట్టుకోండి. పాపం వేరు, దోషం వేరు. మా దోషము అంటే మాట అర్థం ఏంటంటే అక్రమము, అధర్మము, అన్యాయము, దుర్మార్గము. ఎందుకు ఈ మాట దగ్గర ఆగానంటే ఒక తండ్రిగా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తండ్రి సరిగ్గా లేకపోతే పిల్లల మీదకి ఎఫెక్ట్ పడుతుంది. ఏ ఎఫెక్ట్ పడుతుంది అంటే పాపం రాదు, కానీ దోషం వస్తుంది. తండ్రులు చేసింది ఎవరి మీదకి వస్తుందంటే పిల్లల మీదకి వస్తుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం చూడండి, మంచి మాట అక్కడ. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం చదువుతాను చూడండి. 18 నీవు 1000 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆ మాట ఎంత భయంకరం చూడండి. తండ్రుల దోషాన్ని వారి తర్వాత వారి పిల్లల ఒడిలో దేవుడు పిల్లల ఒడిలో వేస్తాడట. నేను చేసిన దోషం, నేను ఒకప్పుడు అక్రమంగా బతికేవాడిని, అధర్మంగా ఉండేవాడిని, అన్యాయంగా చేసేవాడిని, దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని. ఇప్పుడు నా పాపం పిల్లవాడికి మీదకి రాదేమో కానీ నేను చేసిన దోష శిక్ష మాత్రం పడుతుంది. విలాపవాక్యాలు 5వ అధ్యాయం. విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. అందరూ చూడండి విలాపవాక్యాలు 5:7. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం. చూసారా? పాపం చేసి గతించిపోయింది ఎవరు? తండ్రులు. కానీ వీళ్ళకి పాపం అంటుకోలేదు, కానీ ఏం పడింది వాళ్ళ మీదకి? దోష శిక్ష. అంటే ఒకటేనమ్మా, భూమి మీద పిల్లలు శ్రమల పాలవుతారు. అలాగే నరకానికి వెళ్ళరు. మరొకసారి నరకానికి వెళ్ళరు, కానీ భూమి మీద ఉన్నంతకాలం ఆ తండ్రులు చేసిన ఇబ్బందికరమైన పరిస్థితి ఒకప్పుడు ఎలా జీవించారో మనకు తెలియదు. కానీ వారిని బట్టి పిల్లల మీదకి దోషం వచ్చే అవకాశం ఉంది. ఆ దోషం ఎలా వస్తుందంటే ఖచ్చితంగా కుమారుల మీదకి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తినడానికి కష్టం, బ్రతకడానికి కష్టం,
రకరకాల ఏ రకమైన ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రకమైన శ్రమలు నా పిల్లలకి రావడానికి కారణం ఏంటంటే, తండ్రిగా నేను చేసే పాపం, నేను చేసిన పాపం నా పిల్లల మీదకి దోషంగా మారిపోయింది. అప్పుడు ఈ మాటలు విన్న ఏ తండ్రికైనా గుండె పగిలిపోయి, నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలనిపిస్తుంది ఏ తండ్రికైనా. ఎందుకు, నేను ఎలా పడితే అలా బతికితే నా పిల్లల మీదకి అది శాపంగా మారకూడదు. ఆ తండ్రికి అర్థం అవ్వాలి. అందుకే తండ్రుల దోషం మాత్రమే వస్తుందేమో కానీ తండ్రుల యొక్క పాపం రాదు. అయితే భూమి మీద బ్రతికినంత కాలం వాళ్ళు ఇబ్బంది పడుతూ, ఇరుకులు పడుతూ, బాధపడుతూ, శ్రమలు పడుతూ ఉంటారు. దావీదు చేసినటువంటి పరిస్థితుల్లో కుమారుల మీదకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. తండ్రిగా దావీదు చేసిన పాపం ఆ పిల్లలైనటువంటి అదోనియా కానీ, అబ్షలోము కానీ వాళ్ళ పిల్లల మీదకి శాపంగా వచ్చేసింది. ఎందుకంటే కన్న పిల్లలే తండ్రి మీదకి ఏమయ్యారు, తండ్రిని చంపడానికి ఎదురు తిరిగారు. చూడండి ఎలా మారిపోయిందో, కన్న తండ్రిని చంపడానికి పిల్లలు. కాబట్టి ఎప్పుడు తండ్రిగా మన దోషము ఈ లోకంలో పిల్లల మీదకి రాకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి తండ్రిగా నేను జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చదువుదాం నిర్గమకాండం 8. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, ఎంతవరకు తల వంచుకున్నాడంటే మోషే నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. మనవి అంటే ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. మోషే ఏ మనవి చేశాడు చూడండి, దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను, వీరు లోబడినొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్యముగా చేసుకునమనను. మోషే చేసిన మనవి రాశాను ఇక్కడ. మోషే మనవి చేశాడు ఏమని, అయ్యా నువ్వు మాతో రావా, మా ప్రయాణంలో నువ్వు మాతో రావాలి. ఎందుకంటే ఈ ప్రజలందరూ ఎలాంటి వాళ్ళని చెప్తున్నారు, మరలా ఈ అధ్యాయంలో కూడా లోబడనొల్లని ప్రజలు. 32లో చూస్తాం, 33 అధ్యాయంలో చూస్తాం, 34 అధ్యాయంలో కూడా ప్రజలు ఎలాంటి వాళ్ళని చెప్తున్నాడు మోషే. ఈ ప్రజలు లోబడరయ్యా, నీ మాటలకు లోబడరు. కాబట్టి ఇలాంటి ప్రజలు నేను నడిపించాలంటే దయచేసి నువ్వు నాతో రావాలి, నువ్వు మాతో ఉండాలి. అందుకే 33 అధ్యాయంలో కూడా నీ సన్నిధి మాతో ఉండాలి అని కోరుకున్నాడు. మీకు చెప్పాను అక్కడ, దేవా నీ సన్నిధి నాతో ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధి ఎందుకు కోరుకుంటాడంటే, దేవుని సన్నిధి వస్తేనే మా ప్రయాణం సాఫీగా జరుగుతుంది. అందుకే మీకు చెప్తున్నాను కదా, ప్రార్థన చేసుకునే మనం బయలుదేరుతాం. ఇంటికి వచ్చాక ప్రార్థన చేయరు, కొంతమంది చేసుకోవచ్చు. నీ ప్రయాణంలో క్షేమం, మరలా ఇంటికి వచ్చినప్పుడు తిరిగి క్షేమం పొందుకున్నావు కాబట్టి వెంటనే ఇలా తలుపు తీసారో లేదో మొట్టమొదటిగా కాళ్ళు బెండ్ అయిపోవాలి, మోకాళ్ళు వేసి ఇంటికి క్షేమకరంగా తీసుకొచ్చిన తర్వాతే నా తిండి. ఆకలితో ఉన్న ఏ కార్యక్రమంలో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. అందుకే మోషే ఎప్పుడు దేవుని సన్నిధిని కోరుకోవడానికి మరలా మనవి చేస్తున్నాడు, ప్లీజ్ మాతో రావా తండ్రి, ఈ ప్రజలు ఎలాంటి వాడో నాకు తెలుసు, నీకు తెలుసు, ఇలాంటి ప్రజల మధ్య నేను ఒక్కడే నడిపించలేను, నువ్వు నాతో ఉంటే నేను నడిపించగలను అని మోషే మనవి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 10వ వచనం ఇంపార్టెంట్. అందుకు ఆయన దేవుడు చెప్తున్నాడు చూడండి, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. అందుకే ఈ భాగవంతటికి కూడా దేవుడు ప్రాముఖ్యంగా ఏంటంటే, ఇశ్రాయేలుతో దేవుడు ఏం చేశాడు, ఆ నిబంధన ఏంటో చూడండి. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. 11 నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను 7 జాతుల పేర్లు, అమోరీయులు, కనానీయులు, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. జాగ్రత్త అన్నాడంటే అర్థం ఏంటమ్మా? జాగ్రత్త అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రమాదం ఉందనా లేదనా? అరే మనం వెళ్తున్నప్పుడు ఏం చెప్తారు తల్లిదండ్రులు? స్కూల్కి వెళ్ళినప్పుడైనా, ఉద్యోగానికి వెళ్ళినప్పుడైనా, భార్య అయినా భర్త అయినా ఎవరైనా జాగ్రత్తగా వెళ్ళండి అంటారు. జాగ్రత్త అన్నాడంటే ప్రమాదం అనేది ఉంది. అయితే ఆ ప్రమాదం కలగకుండా నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయి, లేదా జాగ్రత్తగా నడువు. జాగ్రత్త చెప్తున్నాడంటే ప్రమాదం ఉందని. ఇప్పుడు దేవుడు నిబంధన ఏం చేస్తుందంటే, మీరు ఆ దేశంలోకి వెళ్తారు, ఆ కనాను దేశంలో 7 జాతుల వాళ్ళు ఉన్నారు. ఆ దేశపు 7 జాతులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వారితో నిబంధన లేదా సహవాసము లేదా సాంగత్యము చెయ్యొద్దు అని జాగ్రత్త అన్నాడు దేవుడు. చదువుదాం. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును, ఏమవచ్చు, ఒకవేళ వారితో సాంగత్యం చేస్తే నీ మీదకి, నీ పేకల మీదకి ఏమి రావచ్చు, అది నీకు ఉరి రావచ్చు అన్నాడు. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.
ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే దేవుడికి ఏం చేయకూడదు? నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. 6వ వచనంలో కనికరము, దయ, దీర్ఘశాంతుడు అన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి 14వ వచనంలో చివరికి ఆయన ఏ దేవుడు అన్నాడు? రోషము కలిగినవాడు. దేవుడు రోషము కలిగిన వాడే. ప్రేమ కలిగిన వాడు ఎంత వాస్తవమో రోషము కలిగిన వాడు కూడా అంతే వాస్తవం. 15 ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. ఆ బలి దగ్గర అర్పిస్తారు, కోడో మేకో కోసేస్తారు, నీకు ఎడతారు, జాగ్రత్త, నువ్వు తినమని చెప్తారు. నీకు వాళ్ళతో చెప్తున్నాడు, నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే నిన్ను పిలుస్తారు. ఆ రోజే నీకు అక్కడ మూలన పెట్టిందే తినమంటారు వాళ్ళు. దాని గురించి మాట్లాడతారు. చూడండి అక్కడ ఏమన్నాడు ఎంత జాగ్రత్తగా దేవుడు. బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తినొద్దన్నాడు దేవుడు. పాత నిబంధనలో తినొద్దు. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకున్న ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. బా, నువ్వు ఆ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే ఎవరైతే నువ్వు ఇచ్చావో ఇప్పుడు నీ కొడుకు కూడా ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి ఆ బొమ్మలకి నమస్కారం చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి బాగుందనో అందంగా ఉందనో దేవుణ్ణి నమ్ముకోలేని పిల్లలకి ఇస్తే చాలా భయంకరం అమ్మ పరిస్థితులు. అక్కడికి వెళ్ళి మనం ఎందుకు బాధపడడం చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఇస్తే ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ విధి విధానాలు చూసి తట్టుకోలేము. అక్కడ ఒక రోజు కూడా, ఒక అరగంట కూడా ఉండలేరు ఎవరున్నా. నాకు తెలిసి నిజంగా దేవుళ్ళో ఉండేవాళ్ళు జీవనం చెప్తున్నాను. అలాంటి కుటుంబం దగ్గరికి వెళ్తే 5 నిమిషాలు కూడా అక్కడ ఉండలేము. అలాంటి కుటుంబానికి మన పిల్లల్ని బియ్యానికి ఇస్తే ఎలా ఉంటుందో మీరు చూడండి. దేవుడు ఎలా చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితులు నీ కూతురునివ్వకు, నీ కొడుకునివ్వకు. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాడు? సొలొమోను సైతము ఏం చేశారు? సొలొమోను గారిని, ఆయన జ్ఞాని. అలాంటి జ్ఞాని కూడా భార్యలు చెప్పినటువంటి మాటకు దూపం వేశాడట. సొలొమోను దూపం వేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం మీరు 11వ అధ్యాయం చూడండి, తర్వాత రాసుకుని. ఈ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను అట తమ భార్యల నిమిత్తము తన మనసు మార్చేసుకున్నాడట. తమ భార్యలు ఏం చెప్తే చేశాడట. చేయకూడనివన్నీ చేసేసాడు. దూపం వేశాడు, బలిపీఠం కట్టేశాడు. ఏడు జ్ఞాని కాస్త అజ్ఞానిగా మారిపోయాడు. ఇదంతా కారణం ఏంటి? విగ్రహారాధన కూర్చున్నటువంటి అమ్మాయిని చేసుకున్నాడు సొలొమోను. ఫరో కుమార్తెను చేసుకున్నాడు. చాలామందిని చేసుకున్నాడు. సుమారు 1000 మంది భార్యలు, 1000 మంది, 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు. 1000 మందిని చేసుకుంటే, ఒకరిని చేసుకున్నా, ఇద్దరిని చేసుకుంటేనే తలనొప్పి. 1000 మంది అయితే తిప్పరు, బాగా తిప్పుతారు. తిప్పి తిప్పి విగ్రహారాధనలో పడేసి భ్రష్టుడిగా మార్చేశాడు సొలొమోను గారిని. దేవుని మాట వినకుండా చేసేసారు. దేవునికి కోపం వచ్చే పరిస్థితిగా అయిపోయింది సొలొమోను గారి మీద. చూడండి, జ్ఞాని ఎంత అద్భుతంగా జ్ఞాన సంపన్నుడు ఎలా అయిపోయాడు. కారణం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో విగ్రహారాధన సంబంధమైన సంబంధాలు ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. తర్వాత చదువుతాను చూడండి. 17 పోతపోసిన దేవతలను చేసుకునవలదు, మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్టు ఆబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగన వాటినే తినవలను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చూడండి. దేవుడు తన ప్రజలతో నిబంధన చేశాడు. ఏ రకంగా కూడా బియ్యం పొందొద్దు అన్నాడు. అమ్మ, నిబంధన అంటే మీకు అర్థం ఏంటో చెప్పాను. ఒప్పందము, అంగీకారము, ఒప్పుకొనుట. ఇప్పుడు ఆ ప్రజలతో ఏం చేశారు? పెళ్లి చేసుకోమన్నారు, కానీ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. దేవుని దగ్గర నిబంధన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తండ్రి మా పిల్లలను కనుక అన్యులకు ఇవ్వము అని వాళ్ళే అన్నారు. మళ్ళా ఆ నిబంధన బ్రేక్ చేసి అన్యులతో పొత్తు పెట్టుకున్నారు, రాచకార్యాలు చేశారు. వాళ్ళ బొమ్మలు కూడా పూజ చేసేసారు అని కీర్తనల గ్రంథంలో రాస్తుంది. ఆ విగ్రహారాధన చేసేసారు వీళ్ళు వెళ్ళి. ఎంత భయంకరం చూడండి. ఇక్కడ ఒక మాట చెప్తాను. నిబంధన మీరితే ఆ వ్యక్తులు ఎలా ఉంటారో చూడండి. నిబంధన కనుక మీరితే నెంబర్ 1 ఆ దేవుడు ఎలా చెప్తారో తెలుసా? ఆ వ్యక్తిని జార స్త్రీతో పోలుస్తాడు. అమ్మ, జార స్త్రీ అంటే పెద్ద మాట చిన్న మాట? వ్యభిచారం చేసిన స్త్రీతో నిన్ను నన్ను పోలుస్తాడు. ఎప్పుడు నేను కనుక నిబంధనను బ్రేక్ చేస్తే, నిబంధన ఉల్లంఘిస్తే ఒక జార స్త్రీతో పోలుస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం త్వరగా చూసేద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం,
చూడండి 17వ వచనం. అట్టి స్త్రీ 2:17 సామెతలు తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరుచున్నది. 16వ వచనం. ఆవిడెవరు? ఆ స్త్రీ ఎవరు? మరియు అది జార స్త్రీ నుండి అన్నాడు. అంటే దేవుని నిబంధనను ఎవరైతే మీరుతారో దేవుడు ఆ వ్యక్తిని ఎలా చూస్తాడంటే వ్యభిచారం చేసినట్టుగా చూస్తాడు. వ్యభిచారం చేసినట్టుగా చూస్తాడు దేవుడి దృష్టి అది. ఎందుకు? ఏ నిబంధన అయితే చేసుకున్నారో నిబంధన మీరిపోయారు కనుక నిబంధన మీరితే నెంబర్ 1 జార స్త్రీ, నెంబర్ 2 ఏమన్నాడు ఇక్కడ? విశ్వాసఘాతకులు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ 6వ అధ్యాయం. నిబంధన మీరితే విశ్వాసఘాతకులు అన్నాడు. చూడండి హోషేయ 6వ అధ్యాయం 7వ వచనంలో, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అమ్మ, నిబంధన మీరేవాడు ఎవరు? విశ్వాసఘాతకుడు. విశ్వాసి కాదు, దేవుడు చెప్పిన నిబంధన మీరేవాడు విశ్వాసఘాతకుడు. అందుకే పెళ్ళిలో ఎప్పుడు చెప్తాను నేను, ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తలు నిలిచినప్పుడు, అంటే ఇంకా చిన్నవాడిని నాకు అవకాశం రాలేదు కనుక ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్తాను అక్కడ. ఎప్పుడైనా భవిష్యత్తులో ఇద్దరు భార్యాభర్తలు నిలబడి ప్రమాణం చేస్తుంటారు, అంటే నిబంధన చేస్తుంటారు, భార్యాభర్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆ ఒప్పందాలు చేసుకున్నప్పుడు మీరితే విశ్వాసఘాతకురాలు అయిపోతావు నువ్వు అంటాను భార్యకి. మీరిపోతే విశ్వాసఘాతకుడు అయిపోతావు నువ్వు. నీ భార్యను కాకుండా మరొక స్త్రీని నువ్వు గనక ఏ రకమైన ఆలోచనలతో నువ్వు ఉంటే విశ్వాసఘాతకుడివి. అలా మీరు ఉండకూడదమ్మా. అది చెప్పాలి వివాహం కార్యక్రమాల్లో. నవ్వించుకొని కవ్వించుకొని కొంతమందికి అర్థం కాదు, అలా కూడా ఉంటారు. ఆ బ్యాచ్ నవ్వించచ్చు, కానీ సందర్భం మాత్రం వాళ్ళు గుచ్చుకోవాలి. ఒక భార్యగా నేను ఎలా ఉండాలో వాళ్ళకి తెలియాలి. ఆ వివాహ వ్యవస్థలోకి వెళ్ళేటప్పుడు దేవుని దృష్టిలో నువ్వు నిబంధన మీరితే, నీ భర్తకు తెలియకుండా రాచకార్యాలు జరిగిస్తే నువ్వు విశ్వాసఘాతకురాలివి దేవుని దృష్టిలో. భర్త అయితే విశ్వాసఘాతకుడు. అందుకే నిబంధన మీరితే జార స్త్రీ అన్నాడు. రెండోది ఎవరు? విశ్వాసఘాతకులు. నెంబర్ 3 నిబంధన మీరితే ఎవరు? పెద్ద మాట ఇది కూడా, ద్రోహి. ద్రోహి అంటే పెద్ద మాట చిన్న మాట. మరలా ద్రోహి. ఇస్కరియోతు యోధాని ఏమన్నారు? ద్రోహి అగు ఇస్కరియోతు యోధా అన్నాడు. ఎందుకు? యేసు ప్రభుతో తిరిగాడు, తిన్నాడు, పడుకున్నాడు, అపోస్తలుడిగా పేరు పొందుకున్నాడు, ఇన్ని ఆధిక్యతలు పొందుకున్న యోధ 30 వెండి నాణాలకి యేసు ప్రభుని ఏం చేశాడు? అందుకే నమ్మక ద్రోహి అన్నాడు అక్కడ. 44వ కీర్తన 17వ వచనంలో, 44వ కీర్తన 17వ వచనంలో, ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి, అండర్లైన్ చేసుకోండి, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. నిబంధన మీరి ద్రోహులము కాలేదు. నిబంధన మీరేవాడు ఎవరు? ద్రోహి. నిబంధన మీరేవాడు జార స్త్రీ, వ్యభిచారం చేసిన వాడితో సమానం. నిబంధన మీరేవాడు విశ్వాసఘాతకుడు. నిబంధన మీరేవాడు ద్రోహి. ఇది అర్థమైతే, గుచ్చుకుంటే ఎవరైనా నిబంధన మీరుతారా? నేను నా భార్యతో చేసిన నిబంధన మీరకూడదని గుర్తొస్తుంది. నేను దేవునితో చేసిన నిబంధన కూడా మీరకూడదు. దేవుడు ఏ నమ్మకంతో ఏ నిబంధన అయితే చేసాడు, కొత్త నిబంధన, అది నేను మీరకూడదు. ఒకవేళ భౌతికంగా ఇక్కడ నా భార్యతో నిబంధన మీరినా, భౌతికంగా లేదా దేవునితో ఆత్మ సంబంధంగా కొత్త నిబంధన నేను దేవుని మాటలు లెక్క చేయకుండా బ్రతికినా దేవుడి నిబంధన మీరినట్టుగా నేను కనబడతాను. అంటే ఒక వ్యభిచారం చేసిన వాడిగా నేను కనబడతాను, ఒక ద్రోహిగా కనబడతాను, ఆయనకి విశ్వాసఘాతకుడిగా కనబడతాను. అలా మనం ఉండకూడదనే మాట్లాడుతున్నాను. 3వ భాగానికి వెళ్ళిపోదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 29 నుంచి 35. అయితే ఒక మాట, మీరు 3వ భాగం వెంటనే వెళ్ళిపోయాం కనుక ఒక్కసారి మీకు అక్కడ చరిత్ర చెప్తాను చూడండి, చెప్పి మనం 3వ భాగానికి వెళ్ళిపోదాం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో 17 నుండి 25 వరకు, మరొకసారి 17 నుండి 25 వరకు కూడా పస్కా పండుగ గురించి మాట్లాడతాడు. అసలు ఎందుకు మేము పొంగని రొట్టెలు తినాలి అక్కడ మాట్లాడతాడు దేవుడు. నిబంధన, మీరు పొంగని రొట్టెలు తినాలి. ఆబీబు నెల, ఇశ్రాయేలుకు మొట్టమొదటి నెల పేరు ఆబీబు నెల. ఈ ఆబీబు నెలలో 14వ రోజు, అంటే ఆ మొదటి నెల 14వ రోజున సాయంకాలం నుండి ఆ నెలలో 21 రోజు సాయంకాలం వరకు కూడా పొంగని రొట్టెలే తినాలి. ఎందుకు పొంగల్ రొట్టెలు తినాలి అంటే అది పులియని రొట్టెల పండుగ, లేదా దానికే పస్కా పండుగ అని పేరుంది. ఎందుకు ఈ పండగ చేయాలి అంటే దేవుడు ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఐగుప్తులో వచ్చిన 10 తెగుల్లో 10వ తెగులు ఏంటంటే
ఇశ్రాయేళ్ల ప్రథమ సంతానం చనిపోకూడదు. ఐగుప్తుల ప్రథమ సంతానం ఏమయ్యారు? చనిపోయారు. కానీ ఆ రోజు మీ పిల్లలు కూడా చనిపోకుండా కాపాడినవాడు దేవుడు. అంటే పస్కా పండుగ ఇశ్రాయేలు ఎందుకు చేస్తారు అంటే, ప్రథమ సంతానము జ్యేష్ఠుడు చనిపోలేదు. అవి పశువుల్లో కానీ మనుషుల్లో కానీ దేవుడు జ్యేష్ఠుడు చనిపోకుండా మీ ఇంటి ద్వారబం కమ్మీలకు ఏదైతే గొర్రె పిల్ల మేకపిల్ల అర్పించారో దాని రక్తాన్ని ఏమన్నాడు దేవుడు? పూయమన్నాడు. ఇదంతా చరిత్ర నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుందమ్మా. నిర్గమకాండం 12వ అధ్యాయం అంటే ఈ నిర్గమకాండం 34వ అధ్యాయం 17 నుంచి 24 వచనాలులో ఉన్న సందర్భం మీరు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆల్రెడీ నేను చెప్పేశాను. ఈ పులిని రొట్టెల పండగ, ఈ యొక్క పస్కా పండుగే దేవుడు పొంగని రొట్టెలు తినాలి అన్నాడు. ఒక మాట చదువుకుందాం మీకు గుర్తుండడానికి. 23వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం ఒక మాట చదివి మనం వద్దాం. నిర్గమకాండం 23:32. నిర్గమకాండం నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు అన్నాడు. ఒకసారి క్షమించండి, 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 18వ వచనం. 12:18 మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీ ఎండలో పొంగినదేదియూ ఉండకూడదు. అంటే పొంగని రొట్టెలే మీరు తినాలి. ఇదంతటికి కారణం ఒకటే, మీ సంతానము కాపాడాను, మీ ప్రథమ సంతానాన్ని కాపాడాను కనుక ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలు ఏం చేయాలి చెప్పండి? ప్రతి సంవత్సరం పస్కా పండుగను ఆచరించాలి, ఖచ్చితంగా ఆచరించాలి. ఒకవేళ మర్చిపోతే నిబంధన, దేవునితో చేసిన నిబంధన వాళ్ళు ఏమైనట్టు? మర్చిపోయినట్టు. ప్రతి ఆదివారం బల్లలో చెయ్యాలి. ఇది మనతో చేసిన నిబంధన. ఎంతమంది వేస్తున్నారు? ప్రతి ఆదివారం బల్లలో చెయ్యాలి. ఆ రోజు వాళ్ళతో చేసిన నిబంధన, ప్రతి సంవత్సరం మీరు పస్కా పండుగ ఆచరించాలి, లేదంటే మీరు నా నిబంధన మీరినట్టు. ప్రతి ఆదివారం ఈ ఈ ఈ పండగ మీరు చేసుకోవాలి. ఇది పులియని రొట్టెల పండుగ, ఈ పస్కా పండుగ, ఇది యేసు ప్రభు అనే క్రీస్తు అనే పస్కా పండుగ. ప్రతి ఆదివారం మనం చేసుకోవాలి. అందులో నేను చెయ్యాలి. లేదు అంటే కొత్త నిబంధన ప్రకారం నేను కూడా నిబంధన మీరినట్లు. నిబంధన మీరితే ఎలా ఉంటుందో పరిస్థితి మీకు చెప్పాను. ఆ రోజు పస్కా పండుగ ఆచరించకపోతే వాళ్ళ నిబంధన మీరారు. ఈరోజు యేసు ప్రభు బలలో వేయకపోతే నేను నిబంధన మీరినట్లు. ఎంతమంది గ్రహిస్తారు చెప్పండి ఈ చరిత్ర? రైట్. 29వ వచనం 34వ అధ్యాయం చివరి భాగంకి వచ్చేద్దాం. చివరి భాగం ఏంటో చూడండి. 3వ భాగం, దేవుడు మోషేకు మరలా 2 రాతి పలకలను ఇచ్చుట. ఇప్పుడు ఏ రాతి పలకలు అయితే చెక్కి తీసుకెళ్ళాడో ఆ రాతి పలకల మీద దేవుడు రాయించిన మాటలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి. ఈ రాతి పలకలు ఏమన్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రము అన్నాడు. చూడండి ఆ మాట చదువుకుందాం ఒకసారి. నిర్గమకాండం 34వ అధ్యాయం 29. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అమ్మ, పైనుంచి కిందకి దిగుతున్నప్పుడట మోషే ముఖం చూడలేకపోయారట. సీనాయి కొండ నుంచి 2 రాతి పలకలు పట్టుకొని దిగుతున్నప్పుడు ఒక ప్రకాశవంతమైన వెలుగు కనబడిందట ఆయన ముఖంలో. ఆ వెలుగును చూడలేక చాలామంది అంటే ముఖం కప్పుకుంటూ చూడండి, వెలుగు సడన్గా పడితే చూడలేరు. ఇప్పుడు మోషే ముఖ చర్మం అట అంత వెలుగుగా ఉందట, దిగుతున్నప్పుడు చూడలేకపోయారు ఎవరు. చూడండి, అహరోనును ఇశ్రాయేలందరూ 30వ వచనం మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతనికి సమీపించబెరచిరి. అసలు దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. సూర్యుని ఎలాగైతే మనం చూడలేమో, మోషే ఆ 2 రాతి పలకలు దేవుని ఆజ్ఞలు పట్టుకొస్తున్నప్పుడు మోషేని ఎవరూ చూడలేకపోయారు. చూడడానికి ఆ వెలుగు కొట్టినట్టుగా వాళ్ళ ముఖానికి అసలు ఆయన దగ్గరికి కూడా వెళ్ళడానికి సాహసించలేకపోయారు. తర్వాత వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధాన అందరూ అతని ఎద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేల్ అందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. కొండ మీద ఏ పలకలిచ్చి ఏ ఉద్దేశంతో దేవుడు పలకలిచ్చాడో, ఆ పలకల్లో శాసనాల్లో ఏమి రాయించాడో, ఆ శాసనాలు పాటిస్తే వారి జీవితాలకి ఏమొస్తుందో ప్రతిదీ చెప్పాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ప్రతిదీ కూడా అహరోనుకి చెప్పాడు, ఇశ్రాయేల్ అందరికీ చెప్పాడు. కిందకు వచ్చిన తర్వాత 33 మోషే వారితో మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఎందుకు ముసుగు వేసుకున్నాడు అంటే చూడలేకపోతున్నారు. ముఖం మీద ఏం వేసుకున్నాడు మోషే? ముసుగు.
ఒక్కసారి ఈ చరిత్ర 2 కొరింథీ పత్రికలో చూద్దాం. ఒకసారి పౌలు గారు రాశారు చూడండి. చివరిగా అక్కడికి వెళ్ళి మనము నిర్గమకాండంకి వద్దాం. చివరిగా ఈ సందర్భం చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయం. 2 కొరింథీ 3వ అధ్యాయం నేను చదువుతాను, మీరు అలా గమనించండి. 3 నుంచి 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మను 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారం ఒకటికి మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపుని కానీ ఆత్మ ఏం చేస్తుంది? అక్షరము అంటే అక్షరము అంటే ధర్మశాస్త్రం, గుర్తుపెట్టుకోండి. అక్షరము అంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు అక్షరం ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. ఆత్మ అంటే ధర్మశాస్త్రం వల్ల ఒక మనిషి చనిపోవచ్చేమో కానీ క్రొత్త నిబంధన యేసుప్రభు వచ్చినటువంటి యేసుప్రభు ద్వారా మనం పొందుకున్న కొత్త నిబంధన నిన్ను జీవింపజేస్తుంది. ధర్మశాస్త్రం వల్ల పంటికి పన్ను కంటికి కన్ను అన్నాడు అంతే, కానీ కొత్త నిబంధన నిన్ను జీవింపజేస్తుంది. చదువుదాం చూడండి 7-8. కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది అయినను మహిమతో కూడింది అయిను. ఇక్కడ ఒక మాట, రాతి పలకలు ఎలాంటివంటే మరణకరమైన పరిచర్య అన్నాడు. అది మహిమ గలది. కానీ కొత్త నిబంధన ఏంటో తెలుసమ్మా? కొత్త నిబంధన చూడండి, అత్యధికమైన మహిమ. పాత నిబంధన మహిమే, కానీ అత్యధికమైన మహిమ ఏది? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన నీతి కారణమైన పరిచర్య, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన పరిచర్య. అంటే ఒకటి చాలా తేటగా చెప్తున్న దేవుడి ఉద్దేశం ఒకటేనండి. ఈ చివరి భాగంలో ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఇంకా చాలామంది ధర్మశాస్త్రాన్ని ఎవరైనా పాటిస్తున్న వాళ్ళు ఉంటే ధర్మశాస్త్రం అనేది ముసుగు అన్నాడు దేవుడు. మోసే ముసుగు వేసుకున్నాడంటే ఇంకా చాలామంది ఇప్పటికి కూడా స్టిల్ చాలా సంఘాల్లో ధర్మశాస్త్ర ప్రకారమే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ధర్మశాస్త్రం లేదు, క్రొత్త నిబంధన తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం నిన్ను చంపుతుందేమో, ధర్మశాస్త్రం అక్షరం నిన్ను చంపుతుంది. ఇది మరణకరమైన పరిచర్య. మహిమగలందే అయినప్పటికీ కూడా అంతకు మించిన పరిచర్య ఏది? క్రొత్త నిబంధన. ఇప్పుడు చదువుతాను చూడండి లేఖన భాగాలు. 2 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగిందైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడింది. ఈ విషయంలో మహిమ లేనిదాయను, అంటే ధర్మశాస్త్రం మహిమ లేనిదాయను క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత. మీకు 14వ వచనం బాగా అర్థమవుతుంది చూడండి. 14. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. క్రీస్తునందు ఏమైంది? అది ఆ మాట ఎవరికి అర్థం కాదు. ధర్మశాస్త్రం క్రీస్తులో కొట్టివేయబడింది తండ్రి అన్నా ఎవరికి అర్థం అవ్వదు. ఎంత తేటగా రాయించాడు. మరలా చూడండి. నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ముసుగేమైందట? ముసుగు ధర్మశాస్త్రం అయితే ఇంకా చాలామంది ఆ ముసుగేసుకుని బతికేస్తున్నారు. ముసుగులో బయటికి రావట్లే. ముసుగు తీస్తే క్రొత్త నిబంధన ఒకటి ఉంది. ఆ క్రొత్త నిబంధన సంబంధులుగా అసలు అదే నిజమైనటువంటి నీతి కారణమైన పరిచర్య, అదే ఆత్మ సంబంధమైన పరిచర్య అని అర్థమవును. కానీ చాలామందికి ఆ ముసుగే ఉండిపోయింది. ఆ ముసుగులో ఒక భాగమే శనివారం మీ అందరింటికి అమ్మాలింటికి వచ్చినటువంటి ఆ అమ్మాయి ఎవరు? యేసుప్రభుకి శనివారం మాత్రమే మనం తీసుకోవాలి బల్ల కార్యక్రమం అంటున్న కార్యక్రమం ఏంటో తెలుసా? ఆ చెల్లెళ్ళు ఇంకా ధర్మశాస్త్రం యొక్క ముసుగులో ఉండిపోయారు. కానీ ఆ ధర్మశాస్త్రం, ఆ పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడిందని తెలియలేదు. క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఇక లేదు. యేసుప్రభువే ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టేశాడు. ఇంకా ధర్మశాస్త్రం లేదు. గలతీలకు రాసిన పత్రిక 2:21. గలతీ 2:21. గలతీ 2:21 చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. అంటే ఒకవేళ మీకు నీతి ధర్మశాస్త్రం, నీతి ఎవరి వల్ల వచ్చింది? మనకి యేసుప్రభు రక్తం వలన. యేసుప్రభు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమా 5:9 ప్రకారం. ఇప్పుడు నేను నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణం ధర్మశాస్త్రం కాదు. నేను నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణం యేసుప్రభు రక్తం.
ఇప్పుడు ఏమన్నాడు? ఒకవేళ నీతి నీకు ధర్మశాస్త్రం వచ్చిందని నువ్వు అనుకుంటే క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనం. అంటే క్రీస్తు ఎందుకు చనిపోయాడు నీకు తెలియలేదు. గలతీ 5:4, గలతీ 5:4. ఈ మాటలు కొంతమందికి చూపించాలి మీరు ఎప్పుడైనా అడిగితే. ధర్మశాస్త్రం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, ఇప్పుడు చెప్పాలి. ధర్మశాస్త్రం 5:4 చూడండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే క్రీస్తులోంచి బొత్తిగా వేరైపోయి ఉన్నారు. ఎవరైతే ధర్మశాస్త్రం అది మాత్రమే నీతిమంతులుగా తీరుస్తుందని ఎవరైతే మీతో అంటున్నారో, ఆ ధర్మశాస్త్రం వల్ల ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడుతున్న వాళ్ళు ఎవరైతే బలంగా నమ్ముతున్నారో, బాబు మీరు క్రీస్తులోంచి వేరైపోయారు అని చెప్పండి. అసలు క్రీస్తులోంచి వేరైపోయారు, కృపలోంచి మీరు ఎప్పుడో తొలగిపోయారు. కృపలోంచి తొలగిపోయాడు కనుక శనివారం అంటున్నారు చాలామంది. అరే ఆయన లేచిన పునరుత్థాన దినం ఆదివారం అని తెలియక, క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడిని తెలియపడక ఇంకా ముసుగే ఉంది. ముసుగు తీయాలి వాళ్ళు. ముసుగు తీస్తే ఆ ముసుగు లోపల పెళ్లి కూతురు ఎవరో అర్థమవుతుంది. ముసుగులో ఎవరు ఉన్నారు మనకు తెలియదు. ముసుగు తీయాలి. రోమపత్రిక 10:4. చివరిగా రోమపత్రిక 10:4 బలమైన ఆయుధం. ఇది కూడా చూడండి. రోమపత్రిక 10:4. రోమా 10:4లో విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునికి ఏమై ఉన్నాడు? చూడండి రోమ 10:4. క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడు? సమాప్తి. ధర్మశాస్త్రానికి సమాప్తి ఎవరు? క్రీస్తు ప్రభు. అంటే ఇంక ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఇంక చేయకూడదు. పాత నిబంధన దేనికోసం? మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికే. వాళ్ళు అలా చేశారు కనుక నేను అలా చేయకూడదు అంతే తప్ప ఆ ధర్మశాస్త్ర ప్రకారం పాటిస్తానని కాదు. వాళ్ళు చేశారు, నేను చేయకూడదు, బుద్ధి తెచ్చుకోవాలి. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఆరాధనలో కానీ, సంఘంలో కానీ, మన జీవితాల్లో కానీ జరగకూడదు. వాళ్ళు దశంభాగం ఇచ్చేవారు, నేను వర్ధిలను కొలది ఇవ్వాలి. ఇప్పుడు నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంతే ఇస్తానా? అంతకు మించి నేను ఇవ్వాలి. అది దేవుడు కొత్త నిబంధన. నిర్గమకాండం 34వ అధ్యాయంకి వెళ్ళి మనం ముగిద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 34. అయినను మోసే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించింది మొదలుకొని అతడు వెలుపలకు వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశాను. మోసేయే ముసుగు తీసేశాడండి. మోసే ముసుగు తీసేశాడు. మోసే లాంటి ప్రవక్త, మోసే ఎంత గొప్ప ప్రవక్త అంటే, నా తర్వాత ఒక ప్రవక్త పుడతాడని మోసే చెప్పాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసు ప్రభు గురించి మాట్లాడిన ప్రవచనాలు ఉన్నాయి గ్రంథంలో. మోసే ముసుగు తీసేశాడు. ఈరోజు ఇంకా ధర్మశాస్త్రం ముసుగులో చాలామంది కొనసాగుతున్నారు. 35. మోసే ముఖచర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలు మోసే ముఖమును చూచిరి. మోసే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. కాబట్టి ఈ 34వ అధ్యాయం చరిత్ర ఏంటి అంటే, ఏ రెండు రాతి పలకలైతే మోసే నిర్గమకాండం 32లో పగలగొట్టాడో, మరలా దేవుడు వాక్యం రాయించి ఇవ్వడానికి కొండ మీదకి పిలిచాడు. 2 రాతి పలకలు చేసుకొని రా అన్నాడు. మొదటి 4 వచనంలో చేసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ శాసనాల గురించి మాట్లాడడం. ఎప్పుడు దేవుని శాసనాలు నాకు ఏం పుట్టిస్తాయంటే జ్ఞానాన్ని పుట్టిస్తాయమ్మా. నేను బుద్ధిహీనుడిని, నా బుద్ధిహీనతకు జ్ఞానాన్ని పుట్టించేది దేవుని శాసనం. నాకు ఆలోచనలో చక్కని ఆలోచనించి నడిపించేది దేవుని శాసనం. నేను తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు తల ఎత్తుకునేవాడిగా చేసేది దేవుని శాసనం. పెందలకడ లేచి అలవాటు ఉండాలి. పిల్లలకి అలవాటు చేయండి ప్లీజ్. పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే పెందలకడ లేచి అలవాటు చేయండి. ఒకసారి మీరు అలవాటు చేస్తే వాళ్ళు ఇంక మనం లేపక్కర్లేదు, ఇంకా ఆడే లేస్తాడు. లేపాడు నాన్న ఒక 1 రోజులు 2 నెలలు లేపాడు. తర్వాత నుంచి నేనే లేచిపోవడం అలవాటు అయిపోయింది. అంతే కదా. ఏ పనైనా 21 రోజులట, 21 days. 21 రోజులు క్రమంగా చేస్తే అది అలవాటు అయిపోద్ది. 21 రోజులు ఉదయాన్నే మీరు 3 గంటలకు ప్రార్థన లేవడం చూడండి, ఆటోమేటిక్గా అలారం కూడా అవసరం లేదు, మెలకు వచ్చేస్తుంది మనం చేసే పనిని బట్టి. కాబట్టి పెందలకడ ఖచ్చితంగా లేవాలి. క్రైస్తవులుగా యేసుప్రభు పెందలకడ లేచి ప్రార్థన చేస్తుంటే నేను సోమరిపోతుగా పడుకుంటే ఏమైనా అర్థం ఉందా? కావాలంటే ప్రార్థన చేసుకుని మరలా తర్వాత పడుకుంటే 1 గంట పడుకో. కానీ పెందలకడ లేచే ప్రార్థన, పెందలకడ చదివే చదువు ఖచ్చితంగా తలకెక్కుతుంది. దేశపు నివాసులతో నిబంధన మాత్రం ఎప్పుడు వద్దు. అన్యులతో ఎప్పుడు ఏ పిల్లలకి మీ జీవితంలో ఒకవేళ ఈరోజు విన్న మాటలు బట్టి మన పిల్లలు ఎవరైనా ఉంటే మగ పిల్లలకి మాత్రం ఏ అన్యులకి పొత్తు పెట్టద్దు ప్లీజ్. లేదు మేము చేస్తామంటే నేనేమి చేయలేను, అది మీ ఇష్టం. ఎప్పుడు అన్యులు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా
అన్యులతో మాత్రం పొత్తొద్దు. ఒక మాట రాశాడు, గాడిదకి ఎద్దుకి ఏం పొత్తు అని రాశాడు గ్రంథంలో. గాడిదని ఎద్దుని కలిపి నడిపించండి మీరు అంటే ఏమైనా బాగుంటుంది చూడడానికి. ఒక పక్క గాడిద, ఒక పక్క ఎద్దు. అరే ఎద్దుకు పక్కన ఎద్దు ఉండాలి, గాడిద పక్కన గాడిద ఉండాలి, విశ్వాసి పక్కన విశ్వాసం ఉండాలి, అవిశ్వాసం ఉండకూడదు. వాళ్ళ నడక బాగోదు. ఇక్కడ పశువుల యొక్క నడక బాగోదు, మనుషుల యొక్క జీవితాలు బాగోవు. దేవుడి ఉద్దేశం అది. నేను విశ్వాసిని, ఒక అవిశ్వాసం చేసుకుంటే ఆవిడేవో చెప్తుంది, నేనేదో చెప్తాను, మా నడకలు మారిపోతాయి. వద్దు. చివరిగా నిబంధన మీరితే దేవుడు ఎలా పోల్చాడో చూడండి. అలాగే ఆ 2 రాతి పలకలు ఇచ్చాడు దేవుడు వాళ్ళ జీవితాల్లో. మోసే చర్మం ప్రకాశించినట్టుగా ఈరోజు ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడిన సందర్భం నేర్చుకున్నాం. ధర్మశాస్త్రం దేవుడు యేసుప్రభు నెరవేర్చి కొట్టేశాడు, ఆయన నెరవేర్చి కొట్టివేశాడు. కానీ ఇక మీదట క్రొత్త నిబంధన సంబంధాలుగానే మన జీవితాలను కొనసాగించాలి. ఓపికతో మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తాను.